రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనే మేము నమ్మే పరిస్థితుల్లో లేము అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాము, ఇటు పాక్ పైన చేసిన వ్యాఖ్యలు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ యుఎస్ తన స్వప్రయోజనాల కోసమే పాక్ మధ్యవర్తిత్వాన్ని వాడుకుంటుందని కూడా రాయబారి చెప్తోంది. అయితే మా లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, అందుకోసం యుఎస్తో సమన్వయం చేసుకుంటామని కూడా చెప్పుకొచ్చింది. సీజ్ ఫైర్ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అయితే లెబనాన్ పై మాత్రం సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసుకొచ్చింది. లెబనాన్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలిస్తామని కూడా ఇరాన్ రాయబారి చెప్పుకొచ్చారు. అయితే మనం చూస్తున్నాం, ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటిది అంటే నమ్మకం మాకు లేదు అన్నట్టు ఇటు ఇజ్రాయెల్ అయితే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇజ్రాయెల్ లెబనాన్ పై ఇప్పటికే భీకర దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరగని రీతిలో అత్యంత భారీ వైమానిక దాడులు కూడా జరిపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడుల మృతుల సంఖ్య 254 చేరగా మరో 1000 మందికి పైగా గాయపడినట్లు కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా నిన్న ఈ యొక్క వార్కి సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చిన తర్వాత మళ్ళీ వార్ జరగదు అని చెప్పి అందరూ అనుకున్న నేపథ్యంలోని సడన్ గా ఇటువంటి చర్య తీసుకోవడం అనేది నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి దీని గురించి తెలుసుకుందాం. పూర్తి సమాచారం అందజేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ రామ్దాస్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ రామ్దాస్, అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా పాక్ కి సంబంధించి మేము అసలు నమ్మకం పెట్టుకోవాలనుకోవట్లేదు, వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చేస్తున్న మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, నమ్మే విధంగా లేదు అని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్న వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్దాస్? ఎందుకంటే పాకిస్తాన్ కు హమాస్ తో లింకులు ఉన్నాయి, బలమైన సంబంధాలు ఉన్నాయి. హమాస్ నాయకులు పాకిస్తాన్ లో చాలా సార్లు పర్యటించారు. మనతో యుద్ధం అవుతున్న సందర్భంలో కూడా వాళ్ళు పాకిస్తాన్ లో పర్యటించడం అప్పుడు వివాదాస్పదంగా మారింది. కేవలం పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ లో కూడా హమాస్ లింకులు ఉన్నాయి. అక్కడ నేతలందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. గత జనవరిలో కూడా ఇజ్రాయెల్ ఎన్వై రూబెన్ అజార్ ఇదివరకే ఖండించాడు. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తాము పాకిస్తాన్ నమ్మమంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ కూడా చెప్తున్న మాటలు, ఇజ్రాయెల్ చెప్తున్న మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి సీజ్ ఫైర్ గురించి. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఏమో సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉంది అంటూ ఆయన చెప్తుంటే, నెతన్యాహు మాత్రం అసలు లెబనాన్ ప్రస్తావన అందులో లేదు, లెబనాన్ సంబంధం లేకుండా ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుంది. సో దాంతో మేము ఈ దాడులు కొనసాగిస్తాం. హెజ్బుల్లాను ఎక్కడున్న హెజ్బుల్లా సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్లు కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్థావరాలు ఎక్కడన్నా మేము దాడులు చేస్తా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు భీకర దాడులు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక్కడ అమెరికా కేవలం పాకిస్తాన్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక కొరియర్ లాగా మాత్రమే వాడుకుంటుంది అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ ఎక్కడ దానికి అంటే క్రెడిట్ క్రైసిస్ కొట్టేద్దామని చూస్తుంది. కానీ ఓవరాల్ గా దీని వెంట చైనా ఉందనేది క్లియర్ గా అందరికి తెలుసు. ట్రంప్ కూడా ఒప్పుకున్నారు. రేపు ఇస్లామాబాద్ లో జరగబోయే చర్చల సంబంధించి కూడా ఇదే ప్రతిష్టమన కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అనేది ఇంకా మనకు తెలియాల్సింది. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ అయితే ఎక్కడ నమ్మట్లేదు. అలాగే ఇక్కడ పాకిస్తాన్ అంటే ప్రధానంగా ఇక్కడ తుర్కీ లాంటి దేశాలతో కలిసి వాళ్ళు ఖతర్ కావచ్చు, తుర్కీ ఇట్లాంటి దేశాలతో చాలా సమస్యాత్మకంగా హమాస్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం గురించి ప్రస్తావన కూడా తెచ్చారు. ఇరాన్ లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకైతే ఇక్కడ అమెరికాతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాం తప్ప మాకు హమాస్ విషయంలో లెబనాన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలను ఎట్టి పరిస్థితుల్లో వదలమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ సీజ్ ఫైర్ మాత్రం వీళ్ళు స్వాగతిస్తున్నారు. ఇక ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు అయితే చెప్తున్నప్పుడు కూడా లెబనాన్ మాత్రం ఆ సైనిక చర్యలు కొనసాగుతాయంటూ వాళ్ళు నొక్కి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇరాన్ పై జరిపినటువంటి ఆపరేషన్ కు లెబనాన్ కి అయితే ఎట్లాంటి సంబంధం లేదంటారు. ఇక్కడ సదరన్ లెబనాన్ విషయంలో హెజ్బుల్లా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా నిర్మూలించడమే వాళ్ళ టార్గెట్ అంటూ, అంతేకాదు ఒక బాధ్యతగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాన్ని 30% ఆక్రమించుకున్నారు, అదంతా బఫర్ జోన్ గా ప్రకటించుకున్నారు. అక్కడ నుంచి సదరన్ టు నార్థన్ వెళ్లే దారిలో బ్రిడ్జిలు కూడా పిలిచివేశారు. టైర్ వంటి నగరాలు, అలాగే బీరూట్, దాంతో పాటు ఇంకా చాలా నగరాలన్నీ కూడా బీభత్సంగా విధ్వంసం కొనసాగుతుంది. నిన్న 1982 తర్వాత అంత భీకరమైన దాడులు ఒకేసారి నిన్న 10 నిమిషాల వ్యవధిలో వందలాది బాంబులు అక్కడ జారవిడ్చారు. దీంతో 254 మంది పైగా గాయపడ్డారు. 1000 మంది పైగా 254 మంది చనిపోయారు, 1000 మంది పైగా గాయపడ్డారు. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగొచ్చి దాదాపు 300 పైనే ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి
పరిస్థితుల్లో ఎక్కడ ఇది ఇటు కొనసాగుతుంది ఎస్కలేషన్స్, మరోవైపు అటు పాకిస్తాన్ చేసినటువంటి మీడియేషన్ ఇక్కడ ఇజ్రాయెల్ నమ్మట్లేదు. బట్ ఇక్కడ అమెరికా మాత్రమే తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్ వాడుకుంటుందనేది మరోసారి స్పష్టమవుతుంది. బట్ ఇజ్రాయెల్ ఎక్కడ పాకిస్తాన్ విశ్వసించట్లేదు అనేది ఈ అజర్ రూబెన్ మాటల్లో ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబారి అజర్ రూబెన్ మరోసారి పాకిస్తాన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గత జనవరిలో కూడా ఆయన ఇదే మాట మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ముఖ్యంగా లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థల్ని అక్కడే వాళ్ళే ఐఎస్ఐతో కావచ్చు, అక్కడే ప్రభుత్వం వాళ్ళకి అండదండలు అందిస్తుంది, ప్రభుత్వ పెద్దలతో వాళ్ళు అంటకాగుతారు. కాబట్టి ఏకంగా అదొక టెర్రరిస్టులను తయారు చేసే కర్మకారమైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశంతో తాము ఎక్కడ హమాస్ లో ముఖ్యంగా వాళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళని నమ్మము అని చెప్తున్నారు. సో ఈ సీజ్ ఫైర్ విషయంలో కూడా ఇక్కడ పాకిస్తాన్ ఇజ్రాయెల్ నమ్మేలా మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇప్పటికే ఇటు పాకిస్తాన్ తీరుపై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ పై తమకు నమ్మకం లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. మరైతే చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యల్ని మనం ఒక్కసారిగా కూడా ఆలోచించాలి. ఇటు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ యుఎస్ తన స్వప్రయోజనాల కోసమే పాక్తో సన్నిహితంగా ఉన్నట్టు ఉంది అని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే మధ్యవర్తిత్వాన్ని వాడుకుంటున్న రాయబారి మా లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని కూడా చెప్తున్నారు. అందుకోసం యుఎస్ఏతో సమన్వయం చేసుకుంటాం, సీజ్ ఫైర్ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని కూడా వ్యాఖ్యానించారు. ఇక లెబనాన్ పై మాత్రం సైనిక చర్యలు కొనసాగుతాయని కూడా ఇందుకు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా దేశాల మధ్య వార్ మళ్ళీ మొదటికి వచ్చినట్లే మనకి కనిపిస్తోంది. చూస్తున్న ఈ పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్లయితే నిన్న ఈ సీజ్ కి సంబంధించి ఏదైతే ఒక ఒప్పందానికి వచ్చారో ఓకే ఇక నుంచి అయినా మనకి యుద్ధ వాతావరణం కనిపించదు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది కాబట్టి ఇక నుండి యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తారు అనుకుంటున్న టైంలోని మళ్ళీ ఒక్కసారిగా యుద్ధం అంటే నిన్న జరిగిన దాడి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు కూడా జరిగినంత భీకర దాడి జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికా 2 వారాల కాల్పులకు ఇటు విరమణకు అంగీకరించిన విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో యుద్ధం తాత్కాలికంగా ముగిసినట్లుగా మనకు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇటు ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలాగే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న లెబనాన్ పై చేసిన దాడి కేవలం 10 నిమిషాల్లోనే 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ అలాగే ఆస్తి నష్టాలను కలిగేసింది. అయితే ఇప్పటికే ఈ దాడిలోని 254 మందికి పైగా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా 1000 మందికి పైగా గాయపడినట్లు కూడా ఇప్పటికే స్థానిక అధికారులు వెల్లడించారు. ఇటు ఇజ్రాయెల్ అలాగే లెబనాన్ ఘర్షణల మధ్య ప్రాచుర్యంలో శాంతి యత్నాలు మరింత క్లిష్టంగా చేస్తున్నాయని కూడా చెప్పాలి. మరైతే ఇదే కనుక కొనసాగినట్లయితే అసలు యుద్ధానికి ముగింపు అనేది ఉందా లేదా, ఇది ఇంకెంత తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కూడా వేచి చూడాలి.